అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు పాఠకులకు శుభోదయం. ఈ రోజు 12వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ నవమి మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి దశమి. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం, రాత్రి 10:25 వరకు, తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. తదుపరి మిథున రాశి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. కుటుంబాన అదనపు బాధ్యతలు మీకు చికాకు కలిగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతో బాధిస్తాయి. వ్యాపారాన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాన సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం మీకు చాలా చికాకు కలిగిస్తుంది. ధనాదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమైపోతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాన నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగాన సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకి మీకేమాత్రం లోటుండదు. తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలను చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణయత్నాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహాన కొందరి ప్రవర్తన మీకు శిరోబాధగా మారుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాన అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. వ్యాపారాన ఆశించిన లాభాలని మీరు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సోదరులతో కలిగే ఆస్తి వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడి అధికమైపోతుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.